పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం చదువుకున్నాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చెను, నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసినవారు. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చెయ్యువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనినట్లు ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము. వారు తిరుగుబాటు చెయ్యువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చెయ్యువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చెయ్యక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చి దాన్ని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేయుండి నడిపించునుగాక. ఆమెన్.